వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసును రోజువారీ విచారణ చేయండి. సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. వైఎస్ జగన్ ఆస్తుల వ్యవహారంపై నమోదైన కేసుల్లోనూ రోజువారీ విచారణ చేపట్టాలని సిబిఐ కోర్టును హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని తెలిపింది. అయితే జూలై నెల 3వ తారీఖునే ఈ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సిబిఐ కోర్టు దాన్ని ఖాతరు చేయలేదు. రోజువారీ విచారణకు జగన్మోహన్ రెడ్డి రావాలని నోటీసులు అయితే సిబిఐ ఇవ్వనే లేదు. అయితే తాజాగా తెలంగాణ హైకోర్టు దీనిపై నివేదిక సమర్పించాలని సిబిఐ కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ ఆస్తుల కేసు విచారణను సత్వరం పూర్తి చేయాలంటూ ఏపీకి చెందిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వేసిన పిల్ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. అయితే గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సిబిఐ కోర్టు ఎందుకు అమలుపరచడం లేదు, దీనికి గల కారణాలను నివేదించాలంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చూడాలి దీనిపై సిబిఐ కోర్టు ఎటువంటి సంజాయిషీ ఇవ్వబోతుంది అన్నది. అయితే జగన్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నన్ని రోజులు సిబిఐ జగన్ దరిదాపులు కూడా రానేలేదు. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆ పార్టీకి సంబంధించిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సిబిఐ కోర్టు అమలు పరచనే లేదు. కానీ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఖాతరు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది సిబిఐపై.